Subscribe and share my channel Sudarsana. శ్రీ గురుభ్యో నమః. కార్తీక పురాణము 23వ అధ్యాయము. పురంజయుడు ముక్తి నొందుట. అగస్త్యుడు మరలా అత్రి మహర్షిని చూసి, ఓ మునిపుంగవ, విజయమందిన పురంజయుడు ఏమి చేసినో వివరింపమని అడుగగా అత్రి మహాముని ఇలా చెప్పారు. కుంభసంభవ, పురంజయుడు కార్తీక వ్రతాచరణ ప్రభావమున అసమాన బలోపేతుడై అగ్నిశేషము శత్రుశేషము ఉండకూడదని తెలిసి తన శత్రురాజులను అందరినీ ఓడించి నిరాటంకముగా తన రాజ్యమును ఏలుచుండెను. తన యొక్క విష్ణుభక్తి ప్రభావము వలన గొప్ప పరాక్రమవంతుడు, పవిత్రుడు, సత్యదీక్షా తత్పరుడు, నిరతాన్నదాత, భక్తప్రియవాది, తేజోవంతుడు, వేదాంగవేత్త అయి ఉండెను. మరియు అనేక శత్రువులను జయించి దశ దిశలా తన అఖండ కీర్తిని ప్రసరింపజేశాను. శత్రువులకు సింహస్వప్నమై విష్ణు సేవా దురంధరుడై కార్తీక వ్రత ప్రభావమున కోటికి పడగెత్తి అరిషడ్వర్గములను కూడా జయించిన వాడై ఉండెను. ఇన్నెందుకు, అతడిప్పుడు విష్ణు భక్తాగ్రేశ్వరుడు, సదాచార సత్పురుషులలో ఉత్తముడై రాణించుచుండెను. అయినను తనకు తృప్తి లేదు. ఏ దేశమున, ఏ కాలమున, ఏ క్షేత్రమున ఏ విధముగా శ్రీహరిని పూజించినా కృతార్థుడునగుదునా అని విచారించుచుండగా ఒకానొకనాడు అశరీరవాణి, పురంజయ, కావేరీ తీరమున శ్రీరంగ క్షేత్రమున్నది. దానిని 2వ వైకుంఠమని పిలుస్తారు. నీవచ్చటికి వెళ్ళి శ్రీరంగనాథస్వామిని అర్చింపుము. నీవి సంసార సాగరమును దాటి మోక్షప్రాప్తిని పొందుదువు అని పలికెను. అంతటా పురంజయుడు ఆ శరీరవాణి మాటలను విని రాజ్యభారమును మంత్రులకు అప్పగించి సపరివారముగా బయలుదేరి మార్గమధ్యముననున్న పుణ్యక్షేత్రములను దర్శిస్తూ ఆయా దేవతలను సేవిస్తూ పుణ్యనదులలో స్నానం చేస్తూ శ్రీరంగమును చేరుకున్నాడు. అక్కడ కావేరీ నది 2 పాయలై ప్రవహిస్తూ ఉండగా మధ్యనున్న శ్రీరంగనాథాలయమున శేషశయ్యపై పవళించి ఉన్న శ్రీరంగనాథుని చూసి పరవశముంది చేతులు జోడించి, దామోదర, గోవింద, గోపాల, హరే కృష్ణ, వాసుదేవ, అనంత, అచ్యుత, ముకుంద, పురాణ పురుష, హృషికేశ, ద్రౌపదీ మాన సంరక్షక, దీనజన భక్తపోష, ప్రహ్లాదవరద, గరుడధ్వజ, కరివరద, పాహిమాం పాహిమాం, రక్షమాం రక్షమాం, దాసోహం పరమాత్మ దాసోహం అని విష్ణు స్తోత్రమును పఠించి కార్తీక మాసమంతయు శ్రీరంగమునందే గడిపి తరువాత సపరివారముగా అయోధ్యకు బయలుదేరెను. పురంజయుడు శ్రీరంగనాథస్వామి సమక్షమున కార్తీక మాసములో చేసిన వ్రతముల మహిమ వలన అతని రాజ్యమందలి జనులందరూ సిరి సంపదలతో, పాడి పంటలతో, ధనధాన్యాదులతో, ఆయురారోగ్యాలతోటి ఉన్నారు. అయోధ్యానగరము దృఢతర ప్రాకారములు కలిగి, తోరణ యంత్రద్వారములు కలిగి, మనోహర గృహగోపురాదులతో చతురంగ సైన్య సంయుతమై ప్రకాశించుచుండెను. అయోధ్యానగరమందలి వీరులు యుద్ధ నేర్పరులై, రాజనీతి కలవారై, వైరి గర్భ నిర్భేదకులై, నిరంతరము విజయశీలురై అప్రమత్తులై ఉన్నారు. ఆ నగరమునందలి అంగనామణులు హంసగజగామినులు పద్మ సంతతాయతలోచనులై విపుల శోణిత్వము, విశాల కటిత్వము, సింహ సూక్ష్మ మధ్యత్వము, కుచపీనత్వము కలిగి రూపవంతులనియు, శీలవంతులనియు, గుణవంతులనియు ఖ్యాతి కలిగి ఉన్నారు. ఆ నగరమందలి వెలయాండ్రు నృత్య గీత సంగీతాది కళా విశారదులై, ప్రౌఢలై, వయోగుణ రూపలావణ్య సంపన్నులై, సదా మోహన హాసాలంకృత ముఖ శోభితులై ఉన్నారు. ఆ పట్టణ కులాంగనలు పతి శుశ్రూషాపరాయణులై, సద్గుణాలంకార భూషితులై, చిద్విలాస హాసోల్లాస పులకాంకిత శరీరులై ఉన్నారు. పురంజయుడు శ్రీరంగ క్షేత్రమున కార్తీక మాస వ్రతం ఆచరించి సతీ సమేతుడై ఇంటికి సుఖముగా చేరెను. పురంజయుని రాక విని పౌరజనాదులు మంగళవాద్యతూర్యధ్వనులతో ఎదురేగి నగర ప్రదక్షిణ చేసి నిజాంతఃపురమున ప్రవేశపెట్టారు. అతడు ధర్మాభిలాషి అయి దైవభక్తిపరాయణుడై రాజ్యపాలన చేస్తూ కొంతకాలము గడిపి వృద్ధాప్యము వచ్చుటచే ఐహిక వాంఛలను వదులుకొని తన కుమారునికి రాజ్యభారం అప్పగించి పట్టాభిషిక్తుని చేసి తాను వానప్రస్థాశ్రమమును స్వీకరించి అరణ్యమునకు వెళ్ళాడు. అతడా వానప్రస్థాశ్రమమందు కూడా ఏటేటా విధి విధానముగా కార్తీక వ్రతం ఆచరిస్తూ
క్రమక్రమముగా శరీరం ఉడుగుటచే మరణించి వైకుంఠమునకు వెళ్ళెను. కావున ఓ అగస్త్య, కార్తీక వ్రతము అత్యంత ఫలప్రదమైన మహత్యము గలది. దానిని ప్రతివారును ఆచరించవలెను. ఈ కథ చదివిన వారికి, చదివినప్పుడు వినువారికి కూడా వైకుంఠ ప్రాప్తి కలుగును. మరి ఒక అధ్యాయముతో మళ్ళీ కలుద్దాం. శుభం. Subscribe and share my channel Sudarsana.